అంటే సినిమా దీనికోసమని మీ జాబ్ వదిలిపెట్టేసారా సార్? యాక్చువల్లీ నా సినిమా అంటే చాలా ఇష్టం అండి నాకు ముందు నుంచి. అనుకోకుండా డిఎస్పీ అయ్యానండి. యాక్చువల్లీ నా ఫస్ట్ నుంచి ప్యాషన్ ఇస్ మూవీస్. ఐ స్టార్టెడ్ డూయింగ్ షార్ట్ ఫిల్మ్స్ ఇన్ మై ఇంజనీరింగ్ ఆల్సో. అది చేస్తూ చేస్తూ ఫస్ట్ 'తిమ్మరసు' అనే మూవీకి శరణ్ కొప్పిశెట్టి గారు నాకు ఒక అవకాశం ఇచ్చారు రాయడానికి. దట్ వాజ్ మై ఫస్ట్ డెబ్యూ అండి. తర్వాత దేవకట్ట సార్తో వర్క్ చేస్తున్నప్పుడు ఆయన మహేసభకి స్టోరీ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను. 'పుష్ప 2కి ఐ వాజ్ పోలీస్ కన్సల్టెంట్. పోలీస్ సంబంధించిన ఎపిసోడ్స్ అన్నీ నేను సార్కి చెప్పాను. అండ్ దిస్ ఆఫ్టర్ దట్ ఇండివిజువల్గా ఇది ఇస్ మై ఫస్ట్ ప్రాజెక్ట్ అండి. సో ఐ హావ్ టేకెన్ లాంగ్ లీవ్ అండ్ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ దిస్. అయితే మీ ఇందాక చూపించిన దాంట్లో ఆ ప్రోమోలలో సార్ డిఎస్పీ ఆయన సస్పెండ్ అయ్యారు కదా? ఎస్ సార్. సస్పెండ్ అయిన ఆయన్ని మళ్ళీ ఈ ఇన్వెస్టిగేషన్కి వాడుకుంటారా? ఎలా అది ఉంటుందా అసలుకి? సో యాక్చువల్లీ టైటిల్ విక్రమ్ ఆన్ డ్యూటీ అండి. విక్రమ్ ఆన్ డ్యూటీకి వెళ్ళడానికి ఎంత టైం పట్టింది అనేది సిరీస్ అండి. సో ఆఫ్ డ్యూటీలో అతను ఏమేం చేశాడు, అతని డిపార్ట్మెంట్ ఎలా యూజ్ చేసుకుంది. బికాజ్ ఆ పోలీస్ ఆఫీసర్ సస్పెండ్ అయినా హీఈస్ అ పోలీస్ ఆఫీసర్. ఒక్కసారి కాకి చొక్కా వేసుకుంటే హీఈస్ అ పోలీస్ ఆఫీసర్. సో ఆ కాకి కోసం ఎంత ట్రై చేశాడు, అట్ ద సేమ్ టైం దానికోసం డిపార్ట్మెంట్ అతను ఎంత యూజ్ చేసుకుంది. సో సెటైరికల్గా సేయింగ్. సో బోత్ వేస్ అండి. ఆఫ్ డ్యూటీలో ఎంత వర్క్ చేశాడు. రియల్గా అయితే అలా ఉండదు కదా? రియాలిటీలో కూడా కొన్ని సిచ్యువేషన్స్లో ఉంటుందండి. ఐ కాంట్ కామెంట్ ఆన్ దట్ బట్ స్టిల్ ఎస్. నిఖిల్ గారు, షూర్. అంటే బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత బిగ్ బాస్లో ఉన్న ఏదైతే లవ్ ఉంటుంది, హేట్ అన్నీ ఉంటాయి కదా. సో మీకు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ పోలీస్ క్యారెక్టర్ వచ్చింది. సో హౌ యూ ప్రిపేర్డ్ ఫర్ దట్? అంటే మీకు ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ కదా మీకు. హౌ యూ ప్రిపేర్డ్? మీకు 4 ఎపిసోడ్స్ తర్వాత మీకు ఎలాంటి రెస్పాన్స్ కనిపిస్తుంది? మాకైతే మేము చూసినంత వరకు యూఆర్ పర్ఫెక్ట్లీ ఫిట్ ఇన్ ద క్యారెక్టర్ అనిపిస్తుంది. ఈ క్యారెక్టర్ మీ ప్రొఫెషన్లో ఎలాంటి చేంజెస్ తెచ్చింది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. నేను పర్ఫెక్ట్గా ఫిట్ అయినని మీరే అన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. సో యాక్చువల్లీ కాల్ వచ్చినప్పుడు వీ హ్యాడ్ ఎ నరేషన్. నేను కాల్ వచ్చినప్పుడు నాకు క్యారెక్టర్ గురించి ఒక 1 లైన్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు నేను హర్ష గారితో చెప్పా దట్ ఐ వాంట్ టు నో నాకు స్టోరీ ఏంటి, హౌ దిస్ విక్రమ్ బిహేవ్స్. దీని గురించి వచ్చినప్పుడు మనం కూర్చొని నేను హర్ష గారు నందిని గారు చాలా మాట్లాడుకునేవాళ్ళం. బికాజ్ ఎవ్రీవన్ ఆర్ ఫైటింగ్ టు గివ్ సంథింగ్ గుడ్. అంటే ఒక మంచి ప్రాజెక్ట్ అనేది మీ ముందు తీసుకురావాలి అని దీంట్లో ఒక ప్రాసెస్లో చాలా హెల్ప్ వాళ్ళు కూడా చేశారు. ఇట్స్ నాట్ మై ఓన్లీ వర్క్, ఇట్స్ ఎ టీమ్ వర్క్. కాబట్టి నాకు కూడా కొంచెం ఈజీ అయింది టు కమ్ ఇన్ టు దట్ క్యారెక్టర్ ద వే ఐ ఆమ్ రైట్ నౌ. మళ్ళీ ఎప్పుడు పోలీస్ డ్రెస్ వేసుకోబోతున్నారు? ఎన్నిసార్లు మమ్మల్ని అలా వెళ్ళిపోయి మళ్ళీ మామూలుగా వచ్చేస్తూ ఉంటారు వెనక్కి? అదే స్టోరీ. సో ఇది ఒక క్రైమ్ని సాల్వ్ చేయడమే కాకుండా హీల్ బీ ఫైటింగ్ ఫర్ హిస్ ఓన్ డ్రీమ్ ఆల్సో. ఇప్పుడు ఎంత క్రైమ్ని సాల్వ్ చేస్తున్నా తనకు అనే ఒక ఆశ, డ్రీమ్, గోల్ అని ఉంటుంది కదా. సో హౌ ఈజ్ ఈ ఫిట్టింగ్ ఇట్ ఇన్ దిస్ హోల్ డ్రామా అనేది ఒక లైన్ సార్. కానీ నిజంగా కూడా ఇది చూస్తున్నప్పుడు ఫస్ట్ మేము కట్టిపడేసిన అంశం ఏంటంటే ఆ బస్లో జరిగిన ఇన్సిడెంట్. ఆ బస్లో జరిగిన ఇన్సిడెంట్ చూడగానే ఎంతోమంది ఆల్రెడీ మన కళ్ళ ముందు జరిగిన అనేక ఇన్సిడెంట్ కళ్ళ ముందుకు వస్తాయి. ఫస్ట్ అలా తీసుకోగానే నాకు ఒక ఢిల్లీ క్రైమ్స్ ఆ రేంజ్ అనేది ఎక్స్పెక్ట్ చేసుకున్నాను. అది దానికి ఎంతవరకు రీచ్ అవబోతుంది డైరెక్టర్ గారు? ఇప్పుడు దీంట్లో మనం చూసేదాన్ని రియల్ క్రైమ్సే. సో దాంట్లో ఎంతవరకు మనం కరెక్ట్గా చూపిస్తామో కనెక్ట్ అవుతుంది దగ్గర అనేది ఇది. అంటే ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఇట్లాంటి ఇంకా ఎపిసోడ్ వైజ్గా ఉంటుందా? ఇప్పుడు ఈ 4 ఎపిసోడ్లకు సంబంధించి ఒక కథ? అవును, అంతే. దీని తర్వాత కంటిన్యూషన్ కూడా ఉంటుందా అంటున్నా? కంటిన్యూషన్ ఉంది. అదే అంటే ఈ పర్టికులర్ ఎపిసోడ్కి నేను చెప్తుంది ఇది కాదు, మళ్ళీ కాదు. అది నేను అంటుంది. సార్ ఎవ్రీ 4 to 5 ఎపిసోడ్స్ ఒక కేసు నడుస్తుందండి. అది సో ఆఫ్టర్ దట్ సెకండ్ కేస్ అనదర్ కేస్ విల్ కమ్. బట్ కేసెస్ కంటిన్యూషన్ అనేది ఉంటుంది, నాట్ దిస్ కేస్ కంటిన్యూషన్. అదర్ దెన్ దట్ దేర్ ఇస్ అ పర్సనల్ ట్రాక్ గోయింగ్ ఆన్ విత్ విక్రమ్ విచ్ బైండ్స్ అస్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్స్ టు కమ్. ఓకే. ఈ టీం కూడా బాగా హంట్ కూడా ఉన్నారు రెగ్యులర్గా. ఎలాంటి టీం కూడా ఎలా ఫామ్ చేశారు సార్? అది నాకు నిజంగా చాలా వెరైటీగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అతను ఎప్పుడు ఒక అతను ల్యాప్టాప్ పట్టుకుని తిరుగుతుంటాడు, అది ఇంకొక అతను టీ తాగుతుంటాడు, అది ఏంటో వెరైటీగా బాగుంది అవన్నీ కూడా. All these characters are inspired by real events and real persons అండి.
Rangarao character is almost every police officer who likes to have tea in that, because వాళ్ళు స్మోక్ చేయలేరు, డ్రింక్ చేయలేరు వైల్ దే ఆర్ ఇన్ ద యూనిఫామ్. సో ఓన్లీ థింగ్ విచ్ డ్రైవ్స్ దెమ్ విల్ బీ అ టీ. సో అది చేస్తూ మోస్ట్ ఆఫ్ ది పోలీస్ ఆఫీసర్స్ చేస్తున్నారు. అలాగే అలీ క్యారెక్టర్ విల్ బీ అ హ్యాకర్ who works a lot for the police department, but they don't get recognition and that. And lady police officers, and I meant to say, they are the best team which we have in Andhra and Telangana, but they don't get recognition. So even hero kuda oka fight petledandi. I kept it intentionally for Akila only because it's a tribute to all the lady police officers who have been working day and night. So even ఈ కేస్ ఫస్ట్ కేస్ కూడా విమెన్ సెక్యూరిటీ మీద ఎందుకు మేము పెట్టామంటే ఎవ్రీ డే విమెన్ ఫేస్ లాట్ ఆఫ్ ఇష్యూస్ అండి. అండ్ యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ ఐ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ క్రైమ్స్ ఫర్ అగైన్స్ ది విమెన్. సో ఇన్ దిస్ వే వీ కెన్ అడ్రస్ అట్లీస్ట్ దీస్ ఆర్ ది పాసిబిలిటీస్ విచ్ మైట్ లెట్స్ బీ కాషియస్ అండ్ ఆల్సో డోంట్ డిపెండ్ ఎంటైర్లీ ఆన్ ది society, but depend on yourself how to fight them. So Super.